హలో ఆల్, అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మేము ఇండియా వెళ్తున్నామని చెప్పాను కదా. సో ఫైనలీ ద డే ఈస్ హియర్. సో ఈ వీడియోలో మీరు మా కెనడా టు ఇండియా జర్నీ వయా లండన్ చూడబోతున్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. మేము వచ్చేసి బ్రిటిష్ ఎయిర్వేస్లో వెళ్తున్నాం అనమాట. అండ్ మా ఫ్లైట్ వచ్చేసి టొరంటోలో నైట్ 9 o'clockకి. మేము ఈవినింగ్ 6 కల్లా ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయామన్నమాట. అండ్ దెన్ చెక్ ఇన్ బ్యాగేజ్ ఇచ్చేసిన తర్వాత సెక్యూరిటీ చెక్ చేసేసుకొని ఇంకా గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నాము. సో అలా కొంచెం సేపు వెయిట్ చేసిన తర్వాత బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. ఈ ఫ్లైట్ వచ్చేసి మాకు లండన్ వరకు అనమాట. అండ్ లండన్లో ఒక 3 hours లేవర్ ఉంది. ఆ తర్వాత లండన్ నుండి హైదరాబాద్ మళ్ళీ బ్రిటిష్ ఎయిర్వేస్ అనమాట. ఈ ఫ్లైట్లో మనకి లండన్ వెళ్ళడానికి 8 to 9 hours జర్నీ ఉంది. సో జర్నీ స్టార్ట్ అయిన ఒక 1 hourకి మాకైతే ఈ డిన్నర్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి హర్ష ప్లేట్. హర్ష నాన్ వెజిటేరియన్ తీసుకున్నాడు అండ్ నేను వెజిటేరియన్ తీసుకున్నా. నాన్ వెజిటేరియన్లో వచ్చేసి చికెన్ గ్రేవీ విత్ సమ్ రైస్ అండ్ సాలెడ్ అండ్ యాపిల్ కేక్ అండ్ ఒక బన్ అలా అన్నీ ఇచ్చారనమాట. అండ్ నాకు వెజిటేరియన్లో వచ్చేసి మెయిన్ కోర్స్ పాస్తా ఇచ్చారనమాట. అండ్ మిగతావన్నీ ఇంకా సేమే ఉంటాయి ఇద్దరికి. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే పాస్తా నాకైతే ఓకే అనిపించింది. ఇంకా హర్ష కూడా వెజ్ కన్నా నాన్ వెజ్ బాగుంది టేస్ట్ అంటున్నాడు. అలా ఇంకా డిన్నర్ చేసిన తర్వాత మేమైతే ఇంకా స్లీప్ వేసామన్నమాట. మళ్ళీ ల్యాండ్ అయ్యే ముందు మనకి ఏదో ఒక ఫుడ్ ఇస్తారనమాట. సో నేనైతే యాపిల్ జ్యూస్ అండ్ మళ్ళీ ఈ బన్ ఒకటి తీసుకున్నాను. సో ఇంకొంచెం సేపట్లో వీఆర్ గోయింగ్ టు రీచ్ లండన్ హీత్రో ఎయిర్పోర్ట్ అనమాట. సో వ్యూ చూస్తున్నారు కదా, భలే ఉంది. సో ఇప్పుడైతే ఇంకా లండన్ ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాము. ఇప్పుడు నెక్స్ట్ మన కనెక్టింగ్ హైదరాబాద్ ఫ్లైట్ దగ్గరికి వెళ్ళాలి. సో ఫ్లైట్ కనెక్షన్స్కి ఇక్కడ పర్పుల్ బోర్డులో మెన్షన్ చేసిన డైరెక్షన్స్లో వెళ్తే సరిపోతుంది. ఇక్కడ అయితే మనల్ని రైట్ సైడ్ వెళ్ళమన్నారు. సో ఇక్కడ రైట్ సైడ్ వెళ్ళగానే ఇక్కడ ఫ్లైట్ కనెక్షన్ ఇన్ఫర్మేషన్ బోర్డు ఉంది. మా ఫ్లైట్ వచ్చేసి ఎక్కువ లేవర్ లేదు కాబట్టి ఆల్రెడీ మా ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉందన్నమాట. హైదరాబాద్ ఫ్లైట్ వాళ్ళు గో టు ఏ గేట్స్ అని ఉంది. సో ఇప్పుడైతే మనం ఏ గేట్స్కి వెళ్ళాలన్నమాట. ఏ గేట్ ఏంటంటే చాలా పెద్దగా ఉంది. బేసిక్ ఎవరెవరికి అయితే గేట్ నెంబర్స్ రావో వాళ్ళందరినీ ఏ గేట్లో కూర్చోమంటారు. పెద్ద వెయిటింగ్ హాల్ అది. ఆడ కూర్చోబెడతారు. ఆడ కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ గేట్ నెంబర్ ఇస్తారు మనకి. బీలోనూ సీలోనూ వస్తుంది మనకి. అప్పుడు మనం ట్రైన్ ఎక్కి బీ గేట్కి వెళ్ళాలి. అది లండన్. అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు పెద్దలు. బేసిక్గా లండన్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దదన్నమాట. ఇలా ఏ బి సి అని డిఫరెంట్ గేట్స్ ఉంటాయి. అండ్ ఏ టు బి లేదా బి టు సి అలా వెళ్ళాలంటే మనం ఏదో ట్రైన్లో వెళ్ళాలి, లేదంటే వాక్వే కూడా ఉంటుంది. సో నేను కూడా లండన్ ఎయిర్పోర్ట్కి ఫస్ట్ టైం వస్తున్నాను అనమాట. అందుకే హర్ష అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు నాకు. యాక్చువల్లీ చాలామంది వాళ్ళ పేరెంట్స్ ఒంటరిగా జర్నీ చేస్తున్నప్పుడు వయా లండన్ ఎయిర్పోర్ట్ చేయాలంటే చాలా భయపడతారనమాట. ఎందుకంటే ఈ లండన్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దది అండ్ విత్ ఇన్ దట్ ట్రైన్ మారాలి అండ్ ఇదంతా కన్ఫ్యూజ్ అవుతారు అని చెప్పి. సో అందుకే ఈ వీడియో ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో దట్ ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పి. సో ఇప్పుడు మనం లిఫ్ట్ దిగి కిందకి రాగానే ఇలా పర్పుల్ బోర్డ్స్లో ఏ గేట్ కనెక్షన్స్కి ఇటు సైడ్ వెళ్ళాలని చెప్పి మెన్షన్ చేశారనమాట. సో ఇలా ఎక్కడికక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. పర్పుల్ బోర్డులో చూపించిన డైరెక్షన్స్ వస్తే మనం ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ వచ్చేసి సెక్యూరిటీ చెక్ ఉంటుంది. బేసిక్గా మనం సెక్యూరిటీ చెక్ వెళ్ళే ముందు మనకి ఇలాంటి జిప్లాక్ కవర్స్ ఇస్తారనమాట. ఈ జిప్లాక్ కవర్స్లో వచ్చేసి మీ దగ్గర ఏమైనా క్రీమ్స్ కానీ జెల్స్ కానీ స్ప్రేస్ కానీ ఇలాంటివి చిన్నవి ఏమైనా ఉంటే అందులో సెక్యూరిటీ తీసుకెళ్ళచ్చు. బట్ మేమైతే విడిగా ఉన్నాయన్నీ వేసేస్తున్నాం అనమాట. ఒకవేళ 100 mlకి మించి ఏమున్నా కానీ మనం ఇక్కడే పడేసేయాలి, అవి ఏమి అలో చేయరనమాట. సో ఇక్కడ డిస్ప్లేలో కూడా పెట్టారు, చూస్తున్నారు కదా. ఫేస్ వాష్ కానీ మాయిశ్చరైజర్స్ క్రీమ్స్ ఇలాంటివి కూడా 100 ml కన్నా తక్కువే ఉండాలన్నమాట. ఇక్కడ నుండి మనం సెక్యూరిటీ చెక్ వెళ్ళాలంటే మన బోర్డింగ్ పాస్ స్కాన్ చేయాలి. సో నా బోర్డింగ్ పాస్ వచ్చేసి మొబైల్లో ఉంది. సో నేను అదే స్కాన్ చేస్తున్నాను. సో ఇప్పుడు మాకు అక్కడైతే పైన సెక్యూరిటీ చెక్ అయిపోయి ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాం అనమాట. సెక్యూరిటీ చెక్లో కెమెరాస్ అలౌడ్ కాదు కాబట్టి నేనేం రికార్డ్ చేయలేదు. ఇదంతా వచ్చేసి ఇక్కడ చాలా పెద్ద షాపింగ్ ఏరియా ఉంటుంది అనమాట. ఇక్కడ అన్ని పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బవల్గరీ స్టోర్ అనమాట. ఇది వచ్చేసి ఒక ఇటాలియన్ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ అనమాట. 86,000 pounds. సో ఇవన్నీ చాలా బాగుంటాయి అండ్ చాలా యూనిక్ పీసెస్ కాబట్టి ఇంకా రేట్స్ కూడా వాటికి తగ్గట్టే ఉంటాయి అన్నమాట. 86,000 pounds అంటే ఇది వచ్చేసి దాదాపు 90 lakhs.
అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి రోలెక్స్ వాచ్ స్టోర్ అనమాట. నాకు తెలిసి రోలెక్స్ వాచ్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు కదా. ఇది వచ్చేసి స్విట్జర్లాండ్ బేస్డ్ బ్రాండ్ అనమాట. వీళ్ళ వాచెస్ డిజైన్ వచ్చి చాలా ప్రీమియంగా ఉంటాయి అండ్ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ కూడా చాలా లిమిటెడ్ నెంబర్లోనే చేస్తారు. అండ్ చూస్తున్నారు కదా వీటిని మ్యూజియంలో పెట్టినట్టు డిస్ప్లేలో ఎలా పెట్టారో. ఇంకా రోలెక్స్ అంటే ఆ మాత్రం సెక్యూరిటీ ఉండాలి. And then we got this cute surprise in Toblerone chocolate store అనమాట. వచ్చేసి B34 ఇది ఉంది కదా, ఇది ఎక్కితే ట్రైన్. సో ఏ గేట్స్లో వచ్చేసి మేము ఆల్మోస్ట్ 1 hour వెయిట్ చేసిన తర్వాత మాకు గేట్ నెంబర్ ఇచ్చారనమాట. మాది వచ్చేసి B34 గేట్. Go to gate. If your flight is departing from B or C gates, please board the next available train from either platform. ఇక్కడ అనౌన్స్మెంట్ కూడా అదే చెప్తాను అనమాట. ఒకవేళ మీ ఫ్లైట్ కనుక B or C గేట్స్ అయితే ఇక్కడ నుండి నెక్స్ట్ వచ్చే ట్రైన్ ఎక్కండి అని చెప్పి. సో చూస్తున్నారు కదా ట్రైన్ కూడా వచ్చేసింది. ఈ ట్రైన్ ఎక్కిన తర్వాత మనకి 2 stops వస్తాయి అనమాట. ఫస్ట్ వచ్చేసి B గేట్స్, సెకండ్ వచ్చేసి C గేట్స్. సో ఫైనలీ ట్రైన్ దిగేసి మా గేట్ దగ్గరకు వచ్చేసాం అనమాట. సో ఫ్లైట్ అయితే ఆన్ టైమే ఉంది అండ్ ఇంకా బోర్డింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. సో వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. సో ఫైనలీ హైదరాబాద్ ఫ్లైట్ అయితే బోర్డ్ అయిపోయాం. ఫ్లైట్ ఎక్కగానే మాకైతే ఇలా క్రిస్టల్స్ అండ్ సమ్ జ్యూస్ ఇచ్చారు. సో అలా కొంతసేపు అయిన తర్వాత మాకైతే లంచ్ ఇచ్చారు అండ్ లంచ్లోకి మెయిన్ కోర్స్ వచ్చేసి చికెన్ విత్ సమ్ పులావ్ అండ్ ఒక సాలడ్ ఇచ్చారు. అండ్ దెన్ డెసర్ట్లోకి యాపిల్ అండ్ రుబాబ్, క్రంబుల్ అండ్ కస్టర్డ్ ఇచ్చారు అండ్ సమ్ మిల్క్, తర్వాత మనకి టీ కావాలంటే. అండ్ యా ఇంకా టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ అయితే ఓకే, అన్నీ బాగున్నాయి. అండ్ అప్పటికే ఆఫ్టర్నూన్ కూడా అయిపోయింది కాబట్టి మాకు కూడా ఆకలేస్తుంది అనమాట. అండ్ ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత మేమైతే కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ హైదరాబాద్ ఇంకొక 1 hourలో రీచ్ అవుతాం అనగా మాకైతే ఈ బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేశారు. నాది వచ్చేసి ఇండియన్ బ్రేక్ఫాస్ట్. ఇందులో పరాటా విత్ పన్నీర్ బుర్జీ అండ్ చోలే కర్రీ ఇచ్చారు. ఇదైతే చాలా బాగుంది అండ్ నేను ఒక పైనాపిల్ జ్యూస్ కూడా తీసుకున్నా. అండ్ ఇది వచ్చేసి హర్ష బ్రేక్ఫాస్ట్. హర్ష వచ్చేసి ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాడు. సో ఎగ్ అండ్ చికెన్ ఇవి వచ్చినాయి అనమాట. సో ఫైనలీ హైదరాబాద్లో అయితే ల్యాండ్ అయిపోయాం. ఇప్పుడైతే ఇంకా ఇమిగ్రేషన్కి వెళ్తున్నాం అనమాట. ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత బ్యాగేజ్ తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం. సో ఫైనలీ టచ్ డౌన్ ఇండియా. ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.